హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో ఈరోజు మేము వచ్చేసి గేట్వే ఆఫ్ ఇండియా చూద్దామని వెళ్తున్నామండి. ఊరు నుంచి మా అమ్మ వచ్చింది. అయితే మా అమ్మకి గేట్వే ఆఫ్ ఇండియా చూద్దామని వెళ్తున్నాము. మా ఇంటి నుంచి గేట్వేకి వెళ్ళటానికి 1 అవర్ పడుతుంది కారులో అయితే. నార్మల్గా బస్సులో అయితే 2 అవర్స్ పడుతుంది. వీడియో అయితే మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ నా ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ కూడా కొట్టండి. ఇప్పుడైతే మేము వచ్చేసామండి గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియాకి ఆపోజిట్లోనే తాజ్ హోటల్ ఉంటుందండి. మేము రీచ్ అయ్యేసరికి 1 అవర్ పట్టిందండి ఎగ్జాక్ట్గా. ముంబైకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ తాజ్ హోటల్ ఇంకా గేట్వే ఆఫ్ ఇండియా చూసే వెళ్తారండి. మీరు కూడా ఒకవేళ ముంబైకి వస్తే ఈ ప్లేస్ని తప్పకుండా చూసి వెళ్ళండి. ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి. సో ఇక్కడ మేము కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నామండి. మేమైతే సండే రోజు వెళ్ళాము. ఫుల్ రష్ అండి అసలైతే. యాక్చువల్గా అయితే మా ప్లాన్ అయితే ఎలిఫెంటా కేవ్స్ వెళ్ళాలనుకున్నామండి. కానీ మేము ఆ రష్ చూసి అసలు వెళ్ళలేకపోయామండి. ఎంత పెద్ద లైన్ ఉండే అంటే టికెట్స్ కోసము. ఇంకా మేము వెళ్ళలేదు. ఓన్లీ గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ అవన్నీ చూసి రిటర్న్ వచ్చేసాము. రష్ చూస్తున్నారా ఎంత ఉందండి. అసలు నడవడానికి ప్లేస్ కూడా లేదు ఆ రోజైతే. ఇంకా అక్కడ ఏదో ప్రోగ్రామ్ కూడా జరుగుతుందండి. అందుకే అది మొత్తం ప్యాక్ చేసి పెట్టిండ్రు. మన గేట్వే ఆఫ్ ఇండియా ముందు నుంచి వెళ్ళడానికి లేదు, మొత్తం సైడ్ నుంచే చూపించారు. లోపలికి వెళ్ళడానికి వీలు కాలేదు. అయితే ఇదే అండి గేట్వే ఆఫ్ ఇండియా. సో 19th సెంచరీలో బ్రిటిష్ కింగ్ని వెల్కమ్ చేయడానికి గేట్వే ఆఫ్ ఇండియా కట్టారండి. ఇంకా ఇది కూడా అదే కదా అంటే ఇక్కడ ఇదే గేట్వే ఆఫ్ ఇండియా. ఇక్కడైతే నేను మాట్లాడటానికి ట్రై చేస్తున్నానండి, కాకపోతే ఏమీ వినిపించట్లేదు, చాలా రష్ ఉంది కాబట్టి. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టీమర్ ఎలిఫెంటా కేవ్స్కి వెళ్తుందండి. 45 minutes జర్నీ ఉంటుంది. ఇంకా 250 270 పర్ పర్సన్ టికెట్ ఉంటుంది. సో మేము అక్కడికి వెళ్దామని టికెట్స్ కోసం వెళ్తే ఎంత పెద్ద లైన్ ఉండే అండి అసలైతే. ఇంకా మేము రిటర్న్ వచ్చేసాము వెళ్ళకుండానే. ఇవి కనిపిస్తున్నాయి కదండి, ఈ షిప్పులన్నీ అక్కడికే వెళ్తాయి.
ఈ ముందు కనిపించేది ఇదే తాజ్ హోటల్. అప్పుడు టెర్రరిస్ట్ అటాక్ ఈ హోటల్లోనే జరిగింది. ఈ ముందు పార్ట్ మొత్తం కాలిపోయిందండి. మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసిండ్రు. లోపలికి వెళ్ళడానికి ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. ఇవన్నీ కూడా షిప్లే అండి. దూరం దూరం వరకు ఉన్నాయి అవన్నీ. ఇంకా ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళడానికి వీలు కాలేదండి. మేము అక్కడి నుంచి బయలుదేరి చౌపాటికి వెళ్ళామండి. అంటే బీచ్ గిర్గావ్ చౌపాటి అంటారు అది. అక్కడికి వెళ్ళాము. ఇక్కడ కనిపించేది సిఎస్టీ స్టేషన్ అండి. ముంబై మెయిన్ స్టేషను. ఛత్రపతి శివాజీ టెర్మినల్స్ అండి ఇదంతా స్టేషను. ఇది ముంబై బస్ అండి, లోకల్ బస్. ఇక్కడంతా లైన్ కూడా బస్ కోసం అండి. వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు.
తర్వాత కొద్దిసేపు బీచ్లో కూర్చొని ఇంకా అక్కడి నుంచి కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి మేము. సో ఫ్రెండ్స్, నేను వీడియో అంత మంచిగా తీయలేకపోయాను, ఎందుకంటే అక్కడ ఫుల్ రష్ ఉండే కాబట్టి నేను గేట్వే ఆఫ్ ఇండియా అంత మంచిగా చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం మంచిగా వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.